దేవుని మహాకృప మీకు తోడైయుండునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇర్మియా 48:10 ఈ విధంగా సెలవిస్తుంది: యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలో చేసుకొని సమస్తమును సృజించి మనకు స్వాధీనపరిచాడు. కానీ మనము పాపానికి చోటిచ్చి అవిధేయులమై దేవునికి దూరమైనాము. అందుకే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని బలిగా అర్పించి నా పాపమును కొట్టివేసి నిత్య జీవంనివ్వడానికి సంకల్పించి తన కుమారుణ్ణి మృతులలో నుండి లేపుకున్నాడు. ఈ భూమి మీద ఎవరూ నశించపోకూడదని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు నీకు అప్పగించిన పని నిర్లక్ష్యం చేయకు, శాపగ్రస్తులవుతారు. దేవుని పని మోసపూరితంగా చేయకూడదు. దేవుని పని చేయడంలో ఖచ్చితత్వం, చురుకుదనం, నమ్మకత్వం ఉండాలి. దేవుని ఆత్మ పని చేస్తున్న మందిరంలో నీకు అప్పగించిన ఏ చిన్న పని అయినా అశ్రద్ధ చేయకు. దేవునికి స్తోత్రం.